పోలీసులు అనుమతించినప్పటికీ యథాతథంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి సిద్ధమయ్యారు. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ చేరున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్ కు చేరుకోనున్నారు నడ్డా. అయితే పోలీసులు యాత్రకు అనుమతి లేదంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి పోలీసుల అనుమతి లేదు. అయినప్పటికీ ఆయన సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ వరకు ర్యాలీగా బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే ఆయన నేరుగా సికింద్రాబాద్ కు చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రం యాత్రకు అనుమతి లేదంటున్నారు. మరి నడ్డా ర్యాలీ యథాతథంగా జరపాలని ఆయన నిర్ణయించారు. ఏం జరగబోతోందనేది చూడాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీకి తెలంగాణ పోలీసుల అనుమతి లేదు. అయినప్పటికీ ఆయన ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, పోలీసుల అనుమతి లేదు, కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే ర్యాలీగా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం? దేవి, మరి కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మరి కాసేపట్లో బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఎయిర్పోర్ట్ కు రాబోతున్నారు. అయితే ఏదైతే 3 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఉన్నాయో ఈ సమావేశాలకి హాజరయ్యేందుకు జేపీ నడ్డా మరి కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. అయితే బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం తేలిపోయి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ అరెస్ట్ అక్రమము అనేటువంటి విషయాన్ని బీజేపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ రోజు మరి కాసేపట్లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ శాంతి యాత్ర పేరుతో ఒక కార్యక్రమం నిర్ణయించింది. హైదరాబాద్ లోని మహాత్మా గాంధీ రోడ్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం నుండి ప్యారడైజ్ వరకు ఈ శాంతి ర్యాలీని నిర్వహించాలని బీజేపీ డిసైడ్ అయింది. దీనికి సంబంధించి బీజేపీ కార్యకర్తలు శ్రేణులందరూ కూడా తరలిరావాలని బీజేపీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. అయితే ఈ ర్యాలీకి పర్మిషన్ లేదని చెప్పేసి పోలీసులు ఈ రోజు ఉదయమే చెప్పడం జరిగింది. అనుమతి లేనటువంటి నేపథ్యంలో ర్యాలీ నిర్వహించొద్దని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ముందుగా అనుకున్నట్టు యథావిధిగా ప్రజాస్వామ్య పరిరక్షణ శాంతి యాత్ర సాగుతుంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఆయన మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గరికి చేరుకుంటారని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. పోలీసులు అనుమతి అయినప్పటికీ కూడా బీజేపీ మాత్రం ఈ యొక్క ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. దేవి, అంటే మహేష్, ఆల్రెడీ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ర్యాలీలు గానీ ధర్నాలు గానీ నిర్వహించకూడదని చెప్పేసి కోవిడ్ ప్రోటోకాల్స్ పక్కాగా ఉండాలి, వాటికి విఘాతం కలిగిందనే నిన్న బండి సంజయ్ని అరెస్ట్ చేయడము, రిమాండ్ పంపడం జరిగింది. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోదాలో జేపీ నడ్డా ఈ రోజు హైదరాబాద్ లో ర్యాలీ తలపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే బీజేపీ నేతలు మేము కోవిడ్ ప్రోటోకాల్ ఎక్కడ కూడా మేము ఉల్లంఘించట్లేదు, కోవిడ్ ప్రోటోకాల్ నామ్స్ ప్రకారమే ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను పరిధిలో తీసుకుని తమ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే కేవలం బీజేపీకి మాత్రమే కోవిడ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, బీజేపీ కార్యక్రమాలు చేస్తేనే ఒమిక్రాన్ వ్యాప్తి చెందదు కదా, మిగతా కార్యక్రమాల విషయంలో కూడా అదే విధంగా ఉండాలి. అధికార పార్టీ ర్యాలీ నిర్వహిస్తుంది, కార్యక్రమాలు సభలు నిర్వహిస్తుంది, అక్కడ రానటువంటి కోవిడ్ ఒమిక్రాన్ ఇక్కడ ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఏదైతే కోవిడ్ నిబంధనల మేరకే తాము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. మరొక వైపు ప్రభుత్వం మాత్రం తాము ఈ నెల 10వ తారీఖు వరకు ఆంక్షలు విధించడం జరిగింది. ఎలాంటి బహిరంగ సభలకు ర్యాలీలకి అటు పొలిటికల్ కావచ్చు ఇటు మతపరమైనటువంటి కార్యక్రమాలకు అనుమతి లేదని చెప్పేసి చాలా స్పష్టం చేసింది. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో
నేపథ్యంలో ఈ రోజు బీజేపీ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. దేవి, అంటే మహేష్, ఎంతసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకునే అవకాశం ఉంది? ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు ఈసరికే చేరుకున్నారా, లేకపోతే ఎయిర్పోర్ట్ లోనే అక్కడి నుంచి ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా దిగ్బంధించే అవకాశాలు ఉన్నాయా? సిచ్యువేషన్ ఏ విధంగా కనబడుతోంది? అంటే జేపీ నడ్డా గారికి సంబంధించినటువంటి కాన్వాయ్ మాత్రం పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కాన్వాయ్ ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. దానికి సంబంధించినటువంటి ఏ కేటగిరీ భద్రత ఉండాలో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి భద్రతను కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ పోలీస్ తో పాటు సెంట్రల్ పోలీస్ బలగాలు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాయి. వారికి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా అరేంజ్ చేసినటువంటి నేపథ్యం. 5 గంటల తర్వాత పండిత్ జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. వారిని స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటున్నారు. తేదీ ఆల్ రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. పోలీసుల అనుమతి లేదు, కానీ యథాతథంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి సిద్ధమైపోతున్నారు. ఆయన మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆయనకి స్వాగతం పలికేందుకు అగ్రనేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఏం జరగబోతోంది? పోలీసుల అనుమతి లేదు, మరి ర్యాలీ యథాతథంగా నిర్వహిస్తారా? దీనికి సంబంధించి పోలీసుల వ్యూ ఏ విధంగా ఉండబోతుందో మా క్రైమ్ రిపోర్టర్ రాధాకృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధాకృష్ణ, పోలీసుల అనుమతి లేదు, నిన్ననే చూసాం బండి సంజయ్ని అరెస్ట్ చేయడము. ఎపిడమిక్ యాక్ట్ అమల్లో ఉంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రోటోకాల్స్ కి విఘాతం కలుగుతుందని ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి హోదాలో జేపీ నడ్డా ర్యాలీకి సిద్ధమవుతున్నారు. సో పోలీసుల వెర్షన్ ఏ విధంగా ఉంది? దేవి, శిక్షణ తరగతులకు ఆర్ఎస్ఎస్ సంబంధించిన శిక్షణ తరగతులకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్కు ఈ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాబోతున్నాడు. ఇది చాలా కాలంగా, కొద్ది కాలంగా ఇది ఫిక్స్ అయిన మొత్తం షెడ్యూల్ కూడా. కానీ బండి సంజయ్ అరెస్టు తర్వాత ఒక్కసారిగా పరిణామాలన్నీ రాష్ట్రంలో మారిపోవడం, బీజేపీ 14 రోజుల పాటు ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు సికింద్రాబాద్లో ఒక ర్యాలీని, అంటే కొవ్వొత్తుల ర్యాలీని ఏర్పాటుకు ఇప్పటికే పిలుపునిచ్చింది బీజేపీ. మరొక వైపు పోలీసులు మాత్రం ఈ నెల 10 వరకు హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఎక్కడ కూడా సభలు, సమావేశాలు కానీ, నిరసనలు కానీ, ర్యాలీలు కానీ ఎలాంటి వాటికి అనుమతి లేదని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒకవైపు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఇలాంటివి నిర్వహించడానికి అనుమతి లేదు. ఈ క్రమంలో ఇప్పుడు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని పెట్టుకున్న పిటిషన్ ఏదైతే పోలీసుల ముందు రిక్వెస్ట్ కోసం పెట్టారో దాన్ని కూడా నార్త్ జోన్ డీసీపీ పూర్తిగా నిరాకరించారు. కోవిడ్కి సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎక్కడైతే ప్యారడైజ్ నుండి సికింద్రాబాద్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తలబెట్టారో దానికి అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ ర్యాలీకి కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొంటారనేది కూడా బీజేపీ శ్రేణులు తెలపడం జరిగింది. అందుకోసం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దాదాపు 2000 మందితోటి బీజేపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి అతనికి ఘన స్వాగతం పలుకుతామని కూడా చెప్పారు. కానీ పోలీసులు మాత్రం ఈ స్వాగతం ఏర్పాట్లకు కూడా పూర్తిగా చేయొద్దు అంటూ కూడా బీజేపీ శ్రేణులకు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ క్రమంలో పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలికే అవకాశం ఉంది. ర్యాలీకి మాత్రం అక్కడి నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేవు. ఎప్పుడైతే జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తారో రాగానే అతనికి నోటీసులు జారీ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కోవిడ్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది అన్న దానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఒక నోటీస్ కాపీని జేపీ నడ్డాకు ఎయిర్పోర్ట్లో అందించడానికి ఇప్పటికే అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎప్పుడైతే జేపీ నడ్డా బయటికి వస్తారో ఎయిర్పోర్ట్ నుండి రాగానే అతనికి నోటీసులు జారీ చేస్తారు. ఒకవేళ ఈ నోటీసులను గనక అతను ఉల్లంఘిస్తే దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు చేపడతామనేది కూడా అధికారులు అతనికి చెప్పే అవకాశం ఉంది. ఆ నోటీసులు తీసుకున్న తర్వాత మరి జేపీ నడ్డా నేరుగా ర్యాలీకి వెళ్తారా, లేకపోతే రేపు జరిగే జాతీయ శిక్షణ తరగతులకు హాజరవుతారా అనేది అయితే ఒకవైపు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరొక వైపు బీజేపీ శ్రేణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి తీరేందుకు అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు చేస్తూ ఉన్నాయి. మరి జాతీయ అధ్యక్షుడు హోదాలో రాబోతున్న జేపీ నడ్డాకి ఏ విధంగా అతను ర్యాలీ వరకు వెళ్తారు, అతన్ని అనుమతిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. పోలీసులు మాత్రం అతనికి నోటీసులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నోటీసులు ఉల్లంఘిస్తే మాత్రం దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఒకవైపు తెలంగాణ పోలీసులు అవసరమైన ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేసి ఉంచారు. అంటే రాధాకృష్ణ, ఎలా చూడొచ్చు పోలీసులు ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇక్కడ వచ్చేది బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి నడ్డా. ఆయన ఎయిర్పోర్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా, నోటీసులు ఇవ్వడం ద్వారా ఆయన కన్విన్స్ చేస్తారా, లేకపోతే అదుపులోకి తీసుకుంటారు? ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయగలరు?
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎవరైనా సరే ఇక్కడికి వచ్చే ముందు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఉన్న ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. కాబట్టి ఇక్కడికి వచ్చే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రభుత్వం ఏవైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. దాన్ని అమలు చేసేందుకే పోలీసులు కూడా ప్రస్తుతం సిద్ధమై ఉన్నారు. అతనికి నోటీసులు ఇచ్చే సమయంలోనే ఈ మొత్తం వ్యవహారాలు అంటే ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి అనే మొత్తం కూడా అతనికి వివరించే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారి కార్తికేయన్ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం అతను సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే జేపీ నడ్డా వస్తాడో అతనికి నోటీస్ ఈ మొత్తం ఆంక్షలకు సంబంధించిన వివరాలన్నీ అతనికి చెప్పే ప్రయత్నం చేస్తారు. అతనికి ఆ సమయంలోనే నోటీసులు కూడా ఇస్తారు. అంటే నోటీసులు ఇవ్వడం అంటే అతనికి ఆంక్షలు ఏంటివి అనేది తెలియజేయడానికి తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసుల తరపున ఆ మొత్తం నోటీసులు కూడా అతనికి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నోటీసులు తీసుకున్న తర్వాత జేపీ నడ్డా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారు అంటే అతను నేరుగా ర్యాలీకి వెళ్తారా లేకపోతే తన మనసు మార్చుకొని రేపు జరిగే శిక్షణ తరగతులకు హాజరవుతారా అనేది ఎయిర్పోర్ట్లో పోలీసులు ఇచ్చిన నోటీసులు ఇచ్చిన తర్వాతనే మనకు తెలిసే అవకాశం ఉంది. అంటే ఇటు బీజేపీ నేతలు నడ్డా ర్యాలీ యథాతథంగా జరుగుతుంది, ఎక్కడ వెనక్కు తగ్గే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కనపట్ల. ఇప్పటికే 2000 మంది బీజేపీ నేతలు ఎయిర్పోర్ట్కి వెళ్లాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎపిడమిక్ యాక్ట్ని వాళ్ళు వైలేషన్ చేసినట్టే అవుతుంది. ఇక్కడ పోలీసులు చట్ట ప్రకారమే నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందా ర్యాలీకి సిద్ధమైతే? ఎందుకంటే ఎయిర్పోర్ట్లో నిన్ననే ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళకి దాదాపు 16 మందికి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పూర్తి స్థాయిలో పోలీసులు అలర్ట్ అయి ఉన్నారు. ఇటు విదేశాల నుండి వచ్చే ప్రయాణికుల నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకవైపు అవి చేస్తున్నారు, మరొక వైపు ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. అతని స్వాగతం పలికేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర బీజేపీ శ్రేణులు కూడా అక్కడికి వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఎయిర్పోర్ట్ వరకు మాత్రం కేవలం పార్టీ పెద్దలుగా ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామనేది శంషాబాద్ డీసీపీ జయేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. మరొక వైపు అక్కడ పోలీసు ఉన్నతాధికారి కార్తికేయ కూడా ఉన్నాడు. ఇప్పటికే పోలీసు యంత్రాంగం మొత్తం మాత్రం ఎయిర్పోర్ట్ వద్ద భారీగా మోహరించి ఉంచారు. బీజేపీ శ్రేణులతోటి కూడా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా ఎయిర్పోర్ట్ వద్దకు రావద్దు, ఘన స్వాగతం పలకొద్దు, ఒకవేళ అలాంటి చర్యలు కనుక చేపడితే తాము ఖచ్చితంగా అరెస్టులు చేస్తామనేది ఒకవైపు డీసీపీ శంషాబాద్ చెప్తున్నారు. కాబట్టి ఈ మరికొద్ది సేపట్లో ఈ మొత్తం వ్యవహారం కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతూ ఉంది. నేరుగా నడ్డాని ర్యాలీ వరకు అనుమతించకుండా అంటే ర్యాలీ వరకు వెళ్లకుండా చూసేందుకే ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే నోటీసులను కూడా సిద్ధం చేసి ఉంచారు. ఆల్ రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరికాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం గుండా ప్యారడైజ్ వరకు కూడా ర్యాలీ తలపెట్టబోతున్నారు. అయితే పోలీసులు అనుమతి దీనికి ఇవ్వలేదు. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు జేపీ నడ్డాకు నోటీసులు ఇవ్వడానికి. ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ర్యాలీలు కానీ ధర్నాలకు కానీ లేతే గుంపుగా ఎక్కువ మంది పాల్గొనడానికి కానీ అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కూడా అరెస్టు చేయడం, 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం ఏం జరగబోతోంది? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి చట్ట ప్రకారం వెళితే గనక పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత ర్యాలీకి ఆయన సిద్ధమైతే బయటకు వచ్చి ర్యాలీ నిర్వహిస్తే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. దాదాపు 2000 మంది బీజేపీ నేతలు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసరికి అందరూ కూడా చేరుకున్నారు. పోలీసులు స్టెప్ ఏ విధంగా తీసుకోబోతున్నారు? చట్ట ప్రకారం వెళతారా? జేపీ నడ్డా నోటీసులు అందుకున్న తర్వాత కన్విన్స్ అవుతారా? ర్యాలీ యథాతథంగా నిర్వహించాలని పట్టుదలకు పోతారా?